పల్లి స్కామ్ పై రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లైసెన్స్ సికింద్రాబాద్ అడ్రస్ లో ఉంది. ఇక్కడ ఉప్పల్ అడ్రస్ కి ఈ కంపెనీకి ఏం సంబంధం లేవు. లాస్ట్ ఇయర్ జూలై నెలలో సికింద్రాబాద్ నుంచి ఆ కంపెనీ ఇక్కడ ఉప్పల్లో షిఫ్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ స్కీమ్ అది గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో ఈయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్లో చాలా మంది ఆల్రెడీ మెంబర్గా ఉన్నారు. దాంట్లో కేవలం మన స్టేట్ తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక ఆ రాష్ట్రాల నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఈ స్కీమ్లో మీరు చూస్తే ఇక్కడ 4 మషిన్స్ మీకు కనపడుతుంది. 1 lakh రూపీస్ ఒక మషిన్ ఉంది, తర్వాత 2 lakhs రూపీస్, తర్వాత 5 lakhs అండ్ 10 lakhs అట్లా 4 మషిన్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. కొన్ని ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి, ఆయిల్ డ్రమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ అది గ్రీన్ గోల్డ్ బయోటెక్ అని ఈ బ్రాషర్ వాళ్ళు తయారు చేశారు. తర్వాత ఈ స్కీమ్లో వాళ్ళు ఈ చైన్ సిస్టమ్ అది ఒక మెంబర్ ఇంకో 5గురిని మెంబర్గా చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఎట్లా అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ అది బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పెట్టారు. ఆయన 25,000 12 month కాంపెన్సేషన్ అగేన్స్ట్ 10 యూనిట్ సేల్ చేస్తే 25,000 రూపీస్ 12 month కోసం. తర్వాత 25 యూనిట్ సేల్ చేస్తే టీమ్ మేనేజర్ 50,000 రూపీస్ 12 month కాంపెన్సేషన్. తర్వాత 50 యూనిట్స్ సేల్ చేస్తే ఏరియా మేనేజర్ పేరు ఆయనకు 75,000 12 month కోసం. తర్వాత 100 యూనిట్స్ సేల్ చేస్తే డివిజనల్ మేనేజర్ 1 lakh రూపీస్ ప్రతి మంత్ వన్స్ ఇయర్కి. తర్వాత నెక్స్ట్ అది 2 lakhs రూపీస్ ఫర్ 200 యూనిట్స్ బిజినెస్ మేనేజర్ పేరు పెట్టారు. నెక్స్ట్ 300 యూనిట్కి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ 3 lakhs రూపీస్ పర్ మంత్. తర్వాత 400 యూనిట్స్ సేల్ చేస్తే దానికి సబ్ రీజనల్ మేనేజర్. తర్వాత ఈ కేటగిరీ లాస్ట్ చివరిగా 1000 యూనిట్ సేల్ చేస్తే 12,000 రూపీస్ ప్రతి మంత్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ అని PDD రకరకాల పేరు పెట్టి అన్ని ఈ చైన్ సిస్టమ్ మొత్తం. తర్వాత దాంట్లో ఎవరు ఈ మెంబర్స్ జమ చేస్తారు వాళ్ళకు కూడా కొన్ని బోనస్ రివార్డ్స్ కూడా పెట్టడం జరిగినాయి. సపోజ్ అది BA అంటే 5 టీమ్స్ సేల్ చేస్తే ఒక మొబైల్ ఫోన్ ఆయనకి వాళ్ళు ఇస్తున్నారు. 10 టీమ్స్ సేల్ చేస్తే ఒక ల్యాప్టాప్, 25 టీమ్స్ సేల్ చేస్తే ఒక గోవా ట్రిప్ 3 nights 4 days. ఈ మధ్యలో కొంతమందిని గోవా తీసుకెళ్లారని తెలిసింది. సో ఈ మొత్తం ఈ కుంభకోణం గోవా దాకా వచ్చినాయి. గోవా ముందు కూడా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. తర్వాత ఆఫర్స్ అంటే 100 టీమ్స్ సేల్ చేస్తే LCD, 200 టీమ్స్ సేల్ చేస్తే మోటార్ బైక్, 400 సేల్ చేస్తే గోల్డ్ నెక్లెస్, 800 సేల్ చేస్తే 3 nights 4 days బ్యాంకాక్. తర్వాత 1600 సేల్ చేస్తే అల్టో కార్. తర్వాత 3200 టీమ్స్ సేల్ చేస్తే స్విఫ్ట్ కార్. ఇంకా 6400 టీమ్స్ సేల్ చేస్తే ఇన్నోవా కార్. ఇంకో 12,800 సేల్ చేస్తే ఫార్చునర్ కార్. తర్వాత 25,600 సేల్ చేస్తే ఒక ఫ్లాట్ కానీ ఒక ఇల్లు ఇస్తారు. తర్వాత 51,200 సేల్ చేస్తే ఒక హౌస్ కానీ ఒక విల్లా ఇస్తారు. ఇదంతా ప్రామిస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వ్యక్తి దానికి సూత్రధార్ ఈ గోల్డ్ బయోటెక్కి జన్నా శ్రీకాంత్, ఈ ఫోటో కూడా ఉంది ఇక్కడ బ్రోషర్లో. ఈయన మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్ సనత్ నగర్ 2004లో సనత్ నగర్లో కేసు అయింది. నిజామాబాద్లో కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ని మోసం చేశారు అని ఆ కేసు అది. 2007లో CCS పంజాగుట్ట కేసు అయినాయి. 2009లో నార్త్ జోన్ CCS బంజారా హిల్లో కేసు అయినాయి. తర్వాత 2012లో CCS కేసు అది బోవెన్పల్లిలో అయింది. తర్వాత 2013 కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్. తర్వాత 2013లో ఇంకొక కేసు స్పెషల్ టీమ్ 2 CCS DD హైదరాబాద్ సిటీ. 2017లో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి రాజంపేట్ పోలీస్ స్టేషన్ కడప, ఇంకొకటి నందనూరు పోలీస్ స్టేషన్ కడప. ఈ అన్ని కేసెస్ వాళ్ళ మీద ఉన్నాయి. అంతకుముందు మహాలైఫ్ పేరుతో ఈ గోల్డ్ కాయిన్ ఇస్తారు అని ఆ స్కీమ్ వాళ్ళు నడిపించారు. ఇప్పుడు ఈ కొత్త స్కీమ్లో ఈ మొత్తం ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ సంబంధించి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఇప్పుడు ఈ దాడిలో మనము 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జిన్నా శ్రీకాంత్ తో పాటు
ఆయన పార్ట్నర్ శంకు భాస్కర్ యాదవ్, సన్ ఆఫ్ ప్రసాద్, 46 ఇయర్స్ వయసు. ఈయన మేనేజర్ ఇక్కడ గ్రీన్ గోల్డ్ బయోటెక్ లో. తర్వాత లంకా ప్రియా అని ఒక అమ్మాయి, ఈ అమ్మాయి కూడా దాంట్లో ఏఓగా పనిచేస్తున్నారని తెలిసింది. ఇంకో దాంట్లో ఈ వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి, తర్వాత ఈయన శ్రీకాంత్ కి భార్య అహల్య రెడ్డి, తర్వాత అనిల్ రెడ్డి ఈయన అహల్య రెడ్డి బ్రదర్, తర్వాత అంజయ్య గౌడ్ రైల్వే ఎంప్లాయీ, సంతోష్ అని ఈ కంపెనీలో మేనేజర్. ఇంకో కొంతమంది డీలర్స్ ఏజెంట్స్ ఫరార్లో ఉన్నారు, వాళ్ళని కూడా పక్క అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో మొత్తం నెట్ క్యాష్ 21,20,000 క్యాష్ రికవర్ అయింది. బ్యాంక్ లో అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. 90 lakhs రూపీస్ బ్యాంక్ లో క్యాష్ ఉంది. ఇప్పుడు ఆ అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక టాటా హెక్సా కార్ 20 లక్షల రూపాయలు, ఆ కార్ మనం సీజ్ చేశాం. మొబైల్ ఫోన్స్ కొన్ని, తర్వాత ఈ ఆయిల్స్ చాలా క్యాన్స్ అన్ని ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 5 crore వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు సీజ్ చేయడం జరిగినాయి. వాళ్ళ అందరి మీద సెక్షన్ 406, 420, 120B IPC కాన్స్పిరసీ కోసం, తర్వాత సెక్షన్ 3456 ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్, అది 1978. తర్వాత సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 99. ఈ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 65 ఆఫ్ 2019 కింద ఈ అన్ని చర్య మనం తీసుకున్నారు. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది వైట్ కాలర్ క్రైమ్, ఇది టైం తీసుకుంటా. మాత్రం స్పెషల్ టీం ఒక ఏర్పాటు చేసి ఎంత లోపల మన ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతా అంత లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తా. తర్వాత నెక్స్ట్ అది పీడీ కోసం కూడా పక్క ట్రై చేస్తాం. ఈరోజు ఈ మొత్తం ర్యాకెట్ సంబంధి మా ఇన్స్పెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నమస్కారం సార్. ఇప్పుడు ఇది ఈ గ్రీన్ గోల్డ్ బయోటెక్ అని మనకు సికింద్రాబాద్ అడ్రస్ తోని గ్రౌండ్ నట్ మన కమిషనర్ గారు చెప్పినట్టు ఈ పల్లి నూనె తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి లైసెన్స్ తీసుకున్నాడు బేసికల్ గా. అయితే అక్కడ 2014లో తీసుకున్న తర్వాత 2017 వరకు కూడా అక్కడ సరిగా వ్యాపారం నడవలేదు. దానికి బిజినెస్ కాకపోయేసరికెళ్ళి ఆయన పాత మహాలైఫ్ లో డైరెక్టర్ ఉన్నటువంటి అంజయ్ యాదవ్ సలహాతోని దీన్ని ఒక స్కీము పాత అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక 5 స్కీములు చేశాడు. ఆ స్కీముల అనుభవంతో ఇక్కడ ఉప్పల్లో ఎలాంటి అదే లైసెన్స్ తోని ఇక్కడ రెంట్కి తీసుకొని ఆఫీసు 1,50,000 రూపాయలు ఆఫీసు, గోళం 60,000 లెక్క తీసుకొని ఇది పబ్లిక్ ని 1,00,000 రూపాయలు కడితే ఎవరైతే పబ్లిక్ 1,00,000 వచ్చి కడతారో వాళ్ళకి ఇమీడియట్లీ మనకు 1,00,000 రూపాయలకు 25,000 వర్త్ రూపీస్ మిషన్ ఇస్తాడు, 200 కిలోల పల్లీలు ఇస్తాడు, ప్లస్ దానికి సంబంధించిన యాక్సెసరీస్, కొత్తగా ఈ సోప్స్, ఈ షాంపూ కూడా ఇస్తాడు. మొత్తం టోటల్ 5,000 రూపీస్ యాక్సెసరీ ఇస్తూ మళ్ళీ అదనంగా బోనస్ గా 40 లీటర్ల పల్లి ఆయిల్ రిఫైన్ చేసిందని ఇస్తాడు. ఇది ఇచ్చిన తర్వాత 24 నెలలు జాబ్ వర్క్, అంటే వాళ్ళు పోయి పల్లీలు నూనె తయారు చేసిన తర్వాత 60 కిలోల దాకా వస్తుంది, అప్రాక్సిమేట్లీ 200 కిలోలకు. 200 కిలోల్లో 200 కిలోల పల్లీలలో 60 లీటర్లలో 20 ఇంట్లో ఖర్చు వాడుకొని 40 రిటర్న్ ఇవ్వమంటాడు. ఆ 40 కిలోలు రిటర్న్ ఇస్తే 10,000 రూపాయలు ఇస్తాడు. ఈ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసినందుకు 10,000 ఇస్తాడు. మొత్తం టోటల్ 20,000 పర్ మంత్ అని చెప్పి 24 నెలలు ఇస్తా అని చెప్పేసి అట్లా స్కీమ్ లో జాయిన్ చేయించేది ఒకటి స్కీము. 2 లక్షలది సేమ్ ఇదే మల్టిపుల్ అవుతుంది, డబల్ 5 lakhs 10 lakhs ఉంది. ఇప్పుడు కొత్తగా 2 నెలల నుంచి 5,000 రూపీస్ కట్టిన రోజే అతనికి టోకెన్ ఇచ్చి 5,000 రూపాయల ఆయిల్ ఇస్తాడు, పల్లి ఆయిల్. ప్లస్ అతను ఎవరినైతే సభ్యతను చేర్పిస్తాడో అతనికి 5% కమిషన్ ఇస్తాడు. అట్లా మల్టిప్లై చేస్తూ ఇది ఈ స్కీమ్ ఇక్కడ ఉప్పల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మా గౌరవ కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్ తీసి ఈ కేసుని సారు, మా డీసీపీ సారు, ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు. బాధితులు ఇప్పుడు మనకు అతని దగ్గర ఉన్న రికార్డుల ప్రకారంగా మనము సీజ్ చేసిన రికార్డుల ప్రకారంగా 1 lakh వాళ్ళు 1,385 మంది ఉన్నారు, 2 lakhs వాళ్ళు 144 మంది ఉన్నారు, 5 lakhs వాళ్ళు 19 మంది ఉన్నారు, 10 lakhs వాళ్ళు 4 ఉన్నారు. ప్లస్ 5,000 రూపాయలు కట్టిన వాళ్ళు దాదాపు ఒక 500 మంది దాకా ఉండొచ్చు.
అతనికి అంటే ఆర్గనైజ్డ్ గా చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా రికార్డెడ్ గా 5,000 రూపాయలు మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు సబ్ డీలర్స్ అతను చెప్పిన ప్రకారంగా మొత్తం 4 రాష్ట్రాల్లో కలిపి ఒక 70 మంది దాకా సబ్ యూనిట్లు ఏర్పాటు చేసిండు. ఒక 50 మంది మెయిన్ డీలర్స్ ఉన్నారు. ఇదంతా కూడా తర్వాత మన స్పెషల్ టీంలు సార్ ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేట్ చేసి ఎంతమంది అని తెలుస్తుంది.